గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం మైనారిటీ నాయకులు లాలా మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నామని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు గురజాల అభివృద్ధి ప్రదాత ఎరపతినేని స్వీయ మేనిఫెస్టోని ప్రతి గడపకు తీసుకుని వెళ్తున్నామని పేర్కొన్నారు. అధికార పక్షం బీజేపీని బూచిగా చూపిస్తోందని, ముస్లిం సమాజం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో వారికి బాగా తెలుసని, చంద్రబాబు ఆధ్వర్యంలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధి జరిగిందని, అలాంటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా వాళ్ళు కలిసే ఉన్నారు, కానీ ఆ రోజు ఎవరు క్వశ్చన్ చేయాల. ఈ రోజు మనం కూడా ప్రయోజనాల కోసం కలుస్తున్నాం. బీజేపీ కలవటంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ముస్లిం సోదరులందరూ స్వచ్ఛందంగా ఒకటే అనుకుంటున్నాం. మన అందరం కలిసికట్టుగా మన లాలా గారు చెప్పినట్టు అన్ని మనం ఈరోజు సూపర్ 6 పథకాలు ఉన్నాయి, ఎంతో బాగున్నాయి పథకాలు. దాంట్లో దుల్హన్ స్కీమ్ ₹1,00,000 పెట్టాడు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా చూసుకుంటే మనం గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తుండ్రు. మన ఎరపతినేని శ్రీనివాసరావు గారు అదనంగా ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తుండ్రు. ఇన్ని మంచి పనులు. హజ్కి పోవాలనుకుంటే మనిషికి ₹1,00,000 చొప్పున ఎంతమంది పోతే అంతమందికి ఇస్తా అని ఎరపతినేని శ్రీనివాసరావు గారు చెప్పారు. అందుకోసం మనం అభివృద్ధి చేసి ఎరపతినేని శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలి. అది కనుక మనకు గెలిపించుకోలేకపోతే మనకు ఎంత నష్టం జరిగింది ఇప్పుడు చూసుకోండి. గత ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఉంది మనకి, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. అందుకోసం ఏ ఇబ్బందులు లేకుండా మనం స్వచ్ఛందంగా బతకాలంటే మనకి చంద్రబాబు గెలవడం ముఖ్యం. అదేవిధంగా ఈ గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు గారు గెలవడం భారీ మెజార్టీతో గెలిపించాలి. కనీసం 40,000, 50,000 మెజార్టీతో ఎరపతినేని శ్రీనివాసరావు గెలిపించుకోవాలి మనం. అందుకోసం ముస్లిం సోదరులందరికీ చెప్పేది ఒకటే, మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అందరం కలిసి మన ఎరపతినేని శ్రీనివాసరావుని గెలిపించుకుందాం.